జాహ్నవి దామ్మ. ఈ పాట సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర గారు. సుందరకాండ సినిమా నుంచి ఆకాశాన సూర్యుడుండడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు ఈ పాటలు. ఆకాశాన సూర్యుడుండడు సంధి వేళకి, చందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ మూడు నాళ్ళి ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా ఎదలో తుల్లో ఒక ముల్లున్నా వికసించాలి ఇక రోజాల, కన్నీటి మీద నావసాగనేలా నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా. కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో, తొమ్మిది జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలునే, చింతపడి చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక, ప్రతి మనిషి కన్నుసే తీరు మళ్ళీ తన మనిషి ఒడిలోకే చేరు, మమతాలు రాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా. ముళ్ళును పువ్వుగా బాధను నవ్వుగా మార్చుకున్న ఈ రోజాకి, జన్మ బంధము ప్రేమ గంధము పూటే చాలునే, పంజరమై బ్రతుకు మిగులు పావురమే బయటికి గురు, మైనా క్షణమైనా పలికిందే భాష, ఉన్న కలగన్నా విడిపోది ఆశ, విధిరాత కన్నలేదు వింత పాట నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా ఎదలో తుల్లో ఒక ముల్లున్నా వికసించాలి ఇక రోజాల, కన్నీటి మీద నావసాగనేలా నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా. ధన్యవాదాలు. కోఆర్డినేషన్ చాలా బాగుంది, మంచి పాట, భావగర్భంగా చాలా చక్కగా పాడావు. అంటే నీ వయసుకు మించిన పాట ఇది, జీవితాన్ని అద్భుతంగా వడపోసినట్టు వేటూరు సుందరమూర్తి గారు పాట రాయటం, గురుగారు రాఘవేంద్రరావు గారు పిక్చరైజేషన్ అద్భుతం, వండర్ఫుల్ అమ్మా. సాంఘిక సినిమాల్లో మామూలుగా మన మధ్య నడయాడేటటువంటి పాత్రల ద్వారా
ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే సినిమా చూసే వాళ్ళందరూ ఒక స్థాయికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఫ్రంట్ బెంచెస్ నుంచి చివరి దాకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పామర్లు కూడా ఉంటారు. అందరికీ ఒక పాటలో ఒక గొప్ప విషయాన్ని, ఒక గంభీరమైన విషయాన్ని తెలియజేయడం అనేటటువంటిది కత్తి మీద సాము లాంటిది. అంటే ఒక నిర్వేదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ధైర్యం చెప్పేటటువంటి విషయం. పాట కంటే ఇంకేం కావాలండి ఒక ధైర్యం చెప్పడానికి? పాటకు, సంగీతానికి మించింది లేదు. ఒక మనిషికి ధైర్యం చెప్పాలన్నా, ఊరట కలిగించాలన్నా, ఒక ఆలంబన ఇవ్వాలన్నా కూడా పాటకు మించింది లేదు. ఎంత గొప్ప వేదాంతాన్ని ఎంత మామూలుగా, ఎంత హాయిగా రాశాడు మహానుభావుడు. ఎదలోతుల్లో ఒక ముళ్ళున్న వికసించాలే రోజాల. రోజా పువ్వుకు ముళ్ళు ఉంటాయి, కానీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో జాగ్రత్తగా కోసుకుంటాం. అలాగే ఎదలోతులో ఎన్ని ముళ్ళున్నా సరే రోజాలాగా వికసించాలి. కన్నీటి మీద నావ సాగనేలా, ఎందుకు అనవసరంగా కన్నీళ్లతోటి, బీ హ్యాపీ. అలా ఎన్నో ఎంత గొప్పగా రాశాడు. ముఖ్యంగా పంజరమై బ్రతుకు మిగులు పావురమై బయటకు ఎగురు. ఇంతకంటే వేదాంతం అక్కర్లేదు. పంజరం అనేటటువంటి శరీరం, ఆత్మ, మన ప్రాణం అంటాం ఏదైనా సరే, అది పావురం, ఎగిరి వెళ్ళిపోతుంది. మైనా క్షణమైనా పలికిందే భాష. ఉన్న కాసేపట్లో ఒక మంచి మాట, ఒక మంచి జీవితాన్ని అనుభవించు. ఆ తర్వాత దాని గురించి ఎందుకు బాధపడతావని ఇలాంటివి చాలా గొప్పగా రాశాడు. ఎంత బాగా పాడావో ఈ పాటని, నేను ఎంత బాగా సపోర్ట్ చేశారో వాళ్ళు, మా వాద్య బృందం ఎంత బాగా వాయించారో. మళ్ళీ మళ్ళీ ఒరిజినల్ సాంగ్ విన్నంత ఆనందం వేసింది నాకు. చాలా గొప్ప పాట, గొప్పగా పాడావు. చాలా సంతోషం. శుభం ప్రియా. గాడ్ బ్లెస్ యు. మిడిసి పడే దీపాలివి, నిన్నగసి పడే కెరటాలివి. ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి? రాము విషము సోకిన వాడు ఆయు ఉంటే బతికేస్తాడు. ప్రేమ అంటే తెలీదా నీకు? తెలుసు కానీ తెలీదు. కన్నెవలపు కరిచిన వాడు నూరేళ్లకి తేరుకోడు. యు ఆర్ వెరీ బ్లెస్డ్. చాలా బాగా పాడావు. లేదు ఈ సౌఖ్యం ఈ ఆడదాని ప్రేమలో. పక్కింటి అమ్మాయి పరువాల పాపాయి. యు పర్ఫార్మ్ లైక్ అ రాక్ స్టార్. ఈనాడే పున్నాగ సన్నాయి. అసలు స్టేజ్ మీద పాడుతున్నట్లేదు, చెవిలో వచ్చి పాడుతున్నట్టుంది. అంత బాగా పాడావు. జారే బయట పాడే జాడు తెలుగు పాటలు. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్, అదర్వైజ్ యు ఆర్ వెరీ టాలెంటెడ్. నేనైతే ఆకు కొమ్మ, తానైతే వెన్నెల వెళ్ళ. చాలా లైన్స్ చాలా బాగా పాడావు. స్ట్రెయిన్ కాకుండా చూసుకో. పదిలంగా